హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా అయితే పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పానకం కోసం ఇక్కడ నేను 2 కప్పుల తురిమిన బెల్లం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 300 గ్రాములు, 300 గ్రామ్స్ ఉంది. ఇందులోనే ఒక టీ స్పూన్ నిండుగా సొంటి పొడి, ఎండు అల్లం పొడి అంటారు కదా, అది వేసేసుకొని 2 కప్పుల నీళ్లు పోసేసి ఒకసారి కలిపేసుకోండి. బెల్లం అయితే పెద్ద పెద్ద గడ్డలు కాకుండా బాగా సన్నగా తరిగి వేసుకోండి. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉంటే బెల్లం త్వరగా కరుగుతుంది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ నిండుగా మిరియాలు, అలాగే 15 వరకు యాలకులు కూడా వేసేసి 2 కలిపి దంచుకోవాలి. విడివిడిగా దంచే కంటే కూడా 2 కలిపి దంచుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా నలుకలు ఉంటే పోతాయి. అలాగే సొంటి పొడి కూడా వేసాం కదా, అందులో పొట్టు ఉంటుంది, అది కూడా ఫిల్టర్ అయిపోతుంది. మీ దగ్గర సొంటి లేదనుకోండి, స్కిప్ చేసేయచ్చు. లేదంటే అల్లం కొంచెం గ్రైండ్ చేసి, పచ్చి అల్లం కొంచెం గ్రైండ్ చేసి ఆ రసమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేనైతే 5 కప్పుల వరకు నీళ్లు పోస్తున్నాను. 5-6 కప్పుల వరకు పోసుకోవచ్చు. మనం తీసుకున్న బెల్లం తీపిని బట్టి, లేదంటే మీరు తాగే తీపిని బట్టి నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మిరియాలు యాలకుల పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. నేనైతే మొత్తం వేసేస్తున్నాను. మీకు బాగా ఘాటుగా కావాలనుకుంటే మొత్తం వేసేసుకోండి. లేదు మీకు అంత ఘాటు వద్దనుకుంటే కొంచెం పక్కన పెట్టేసుకోండి. పొడి బాగా కలిపేసుకుని తులసి దళాలు వేసేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చలివిడి చేసేసుకుందాము. ఇక్కడ నేను 3/4 కప్ బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని నేనైతే నైటే నానపెట్టేశాను. శుభ్రంగా కడిగేసి నైటే నానపెట్టేశాను. మార్నింగ్ అంతా చక్కగా నానిపోయాయి కదా బియ్యం. ఈ బియ్యాన్ని మళ్ళీ 1-2 సార్లు కడిగేసుకొని జాలిగరిటలో వేసేసి నీళ్ళన్నీ వడారనివ్వాలి. నీళ్లు వడారిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకుని నీడలో ఆరనివ్వాలి. ఎండలో కాదు, నీడలో ఆరబెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు ఆరబెట్టేయొద్దు. కొంచెం లైట్గా ఆ తడి తగ్గేంత వరకు ఆరబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని జల్లించుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది పిండి. కొంచెం బియ్యమే కదా, చిన్న జార్లో అయితే సరిపోతుంది. చివరిగా వచ్చిన రవ్వ ఉంటుంది కదా, దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యం పిండిలో నుంచి ఇక్కడ నేను 3/4 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇందులో 1/4 కప్ బాగా సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే 2 యాలకుల్ని బాగా మెత్తగా దంచి వేసేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక ఇందులో నీళ్లు పోయకూడదు. మనం తడి బియ్యం పిండితో చేస్తున్నాం కదా, ఆ తడితోనే బెల్లం కరిగిపోతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే బెల్లం చక్కగా కరుగుతుంది. ఒక్కొక్కసారి పల్సన్ కూడా అయిపోవచ్చండి. అందుకని నేను కొంచెం బియ్యం పిండిని పక్కన పెట్టాను. ఒకవేళ పల్సన్ అయితే అది కూడా వేసుకోవచ్చని కొంచెం పిండిని పక్కన పెట్టాను. ఇది కొంచెం ముద్దగా అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చలిమిడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుంటే చలిమిడి రెడీ అయిపోతుంది. అంతేనండి, పచ్చి చలిమిడి అయితే రెడీ అయిపోయింది. మీకు పొడి బియ్యం పిండి అంటే కొన్న బియ్యం పిండితో చలిమిడి కావాలంటే రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, లేదా పైన ఐ బటన్లో కూడా ఉంచుతాను. చూడండి, పానకం రెడీ అయిపోయింది. అలాగే చలిమిడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా వడపప్పు కోసం కొంచెం పెసరపప్పుని కడిగి నానపెట్టేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. నీళ్ళు వడారిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెసరపప్పు పెట్టేసి చిన్న బెల్లం ముక్క కూడా పెట్టామంటే వడపప్పు రెడీ అయిపోతుంది. ఇవేనండి శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాలు. ఇంకా మీరు శ్రీరామనవమి రోజున ఏమేమి ప్రసాదాలు చేస్తారో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.